హాయ్ గైస్, వెల్కమ్ టు లైవ్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఆ, మనము క్లౌడ్ ఏఐని MT5తో కనెక్ట్ చేసుకొని ఆల్గో ట్రేడింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది నేను డెమోన్స్ట్రేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ నిన్న ఆల్రెడీ మనం ఈ వీడియో చేసాము, బట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయడం వల్ల అది సరిగ్గా ప్లే అవ్వట్లేదు. సో స్ట్రక్ అవుతున్నట్లుగా వస్తుంది. అండ్ దాంట్లో మన వీడియో కూడా లేదు. ఐ మీన్ నేను వీడియో కెమెరా కూడా ఆన్ చేయలేదు. సో లైవ్లో చేసి చూపిద్దాము అని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. సో ప్రెజెంట్ ఏంటంటే మీకు చూపిస్తాను సింపుల్గా. ఇటు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఏంటి అంటే MT5 టెర్మినల్. సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నది ఏంటి అంటే క్లౌడ్ ఏఐ అనమాట. మనకి చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, మానూస్ ఏఐ, లేకుంటే డీప్ సీక్ ఏఐ, అట్లాగే క్లౌడ్ ఏఐ. సో ఇట్లా మనము ఇట్లాంటి ఫ్రీ సాఫ్ట్వేర్స్ని, ఫ్రీ ఏఐస్ని యూస్ చేసి కూడా ఆటోమేటెడ్ ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. సో నేను దీన్ని ఎలా చేశాను అంటే MT5 అనే టెర్మినల్ అనేది ఓపెన్ సోర్స్ అండి. నా బ్రోకర్ని, నాది ఏదైతే బ్రోకరేజ్ కంపెనీ ఉంటుందో, నేను ట్రేడింగ్ చేసే బ్రోకరేజ్ కంపెనీని MT5కి కనెక్ట్ చేశాను ఫస్ట్, స్టెప్ 1. దాని తర్వాత క్లౌడ్ ఏఐని ఎంసీపీ సర్వర్ ద్వారా నేను MT5కి కనెక్ట్ చేశాను. ఓకేనా? సో ఇది ఎలా చేయాలి అనేది నేను సెకండ్ వీడియో చేసి చూపిస్తాను. ఇంకోటి దీన్ని ఎలా సెటప్ చేయాలి ఈ మొత్తాన్ని అనేది నేను చూపిస్తాను. బట్ ప్రెజెంట్ ఏంటి అంటే దీంట్లో అసలు ఏమేం చేయొచ్చు అంటే క్లౌడ్ ఏఐ వల్ల మనకి ఏంటి యూజ్ అన్నది చూద్దాము. దీనివల్ల యూజ్ ఏంటి, దీన్ని ఎట్లా చేయొచ్చు అనే డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత మనం మళ్ళీ రియల్ సెటప్కి వెళ్ళిపోదామండి. అది సెకండ్ వీడియోలో వస్తుంది. బట్ మీకు క్లారిటీ ఇద్దాము ఫస్ట్, ఇది ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం అన్నది నా ఉద్దేశం. డన్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రైమెక్స్ బీటీ అకౌంట్, ఎక్స్ఎం అకౌంట్ నేను ఇక్కడ కనెక్ట్ చేసి పెట్టానండి ఆల్రెడీ MT5లో. సో MT5లో అకౌంట్ ఎట్లా సెటప్ చేయాలి అనేది కూడా నేను ఇంకొక వీడియో చేస్తానండి. పాత ఛానల్లో కొన్ని వీడియోలు డిలీట్ అయిపోయాయి. ఓకే. సో డన్ అండి. సో ఫస్ట్ MT5ని ఇన్‌స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవడమే. దాని తర్వాత క్లౌడ్ ఏఐని మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. సో ఇప్పుడు జనరల్లీ దీనివల్ల యూజ్ ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ నా అకౌంట్‌లో ఇక్కడ ఎంతుంది, $7614 ఉంది. $7614. ఎగ్జాంపుల్ నేను దీన్ని అడిగాననుకోండి, హాయ్, వాట్ ఈస్ మై కరెంట్ ఆహ్, పిఎన్ఎల్ 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 ఇన్ MT5 జస్ట్ నేను అడిగాననుకోండి. అది మనకి ఏం ఆన్సర్ చేస్తుంది అన్నది చూద్దాం ఫస్ట్. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు 7614. ఇదేం చేస్తుంది, జస్ట్ నా అకౌంట్‌ని చెక్ చేస్తుంది. యువర్ కరెంట్ పిఎన్ఎల్ ఈజ్ 0. ఓకే. నో ఓపెన్ పొజిషన్స్ రైట్ నౌ. అంటే నేనేం ఓపెన్ పొజిషన్స్ పెట్టలేదు. అట్లాగే నా దాంట్లో అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందన్నది చూడండి. ఈక్విటీ ఎంతుంది, మార్జిన్ ఎంతుంది, లివరేజ్ ఎంత తీసుకున్నారు, అకౌంట్ టైప్ రియల్, ఇట్లా చూపిస్తది. డీటెయిల్స్ చూపిస్తుంది ఫస్ట్. దాని తర్వాత నేనేం అడుగుతాను అంటే దీన్ని జనరల్లీ ఆహ్, ఎనాలిసిస్. ఓకే. ఎనాలిసిస్ ఇలా అడుగుదామండి. ఎనాలిసిస్ లాస్ట్ స్వింగ్ I2 లాస్ట్ స్వింగ్. ఓకే. లాస్ట్ స్వింగ్ లో క్యాండిల్స్ అండ్ టేక్ ఏ బై ఆర్ సెల్ పొజిషన్ ఇన్ XAU USD అని చెప్పి నేను ఈ విధంగా అడుగుతున్నానండి. హై ఓకే. సో నేను దీన్ని అడుగుతున్నాను. ఎంటర్ కొట్టేసానండి. ఏం చెప్తుంది అన్నది చూద్దాం. అంటే ఏం చేస్తుంది అన్నది. సారీ. క్యాండిల్స్ యొక్క డేటా తీసుకుంటుంది. అది లాస్ట్ స్వింగ్ హైని, లాస్ట్ స్వింగ్ లోని అనాలిసిస్ చేసుకుంటుంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. సో ఇక్కడ అనాలిసిస్ అనేది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. నేనేం నా బ్రెయిన్ వాడాల్సిన పని లేదు. జనరల్లీ దానికి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను అనాలిసిస్ చేసేయమని చెప్పి. అది తీసుకుంటుంది. ఒక పొజిషన్ కూడా తీసుకోమని చెప్పాను నేను. ద బ్రోకరీ లిస్ట్ ఈజ్ యాస్ ఎ గోల్డ్ ఈజ్ రాదర్ దెన్ XAUSD. లెట్ మీ పుల్ ద డేటా. ఓకే. డేటా తీసుకుంటుంది.
యాహ్! వెయిట్ అండి. ఇది లైట్‌గా టైం తీసుకుంటుంది. ఎందుకు టైం తీసుకుందంటే నేను ఫ్రీ వెర్షన్‌లో చేస్తున్నాను. అదే ఆహ్, క్లౌడ్ మొత్తం మనము హ్మ్. ప్రీమియం వెర్షన్‌లో చేశామనుకోండి కొంచెం ఫాస్ట్‌గా రిజల్ట్ ఒస్తది. బట్ సేమ్ ఉంటుంది. అనాలిసిస్ అయితే సేమ్ ఉంటుంది. సో, దాంట్లో ఇంటర్నల్ ఇంజిన్స్ ఉంటాయి గదా! ఏఐ ఇంజిన్స్ అవి మనము ఏది వాడుతున్నాము అన్నది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనేది అవుతది. యాహ్! డన్ అండి. ఆల్‌మోస్ట్ అయిపోయింది. కంప్లీట్ చేసేసింది. లాస్ట్ స్వింగ్‌ని హైని, లోని కనెక్ట్ చేసేసుకొని ట్రై చేస్తుంది. అంటే ఈలోపు ఇక్కడ మిస్ అయిపోతది గదా! అంటే అదేం లేదండి. అనాలిసిస్‌ని బట్టి ట్రేడ్ పంచ్ కొట్టడమా లేదా అన్నది చూస్తుందది. సో, జనరల్లీ దానికి మనం టైమ్ ఇవ్వాలి. సో, టైమ్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఒక నిమిషంలో ఇట్లా బై గొట్టు అనగానే బై చేసేంత ఇది లేదు. ఓకే. అది మీరు ఒకవేళ అనాలిసిస్ చేస్తే బై చేయంటే బై చేసేస్తదది. ఏముంటుంది? ద ఇష్యూ ఇస్ స్పెసిఫిక్ గోల్డ్ సింబల్ నేమ్ ఆన్ దిస్ బ్రోకర్ లెట్ మీ ట్రై కపుల్ ఆఫ్ మోర్ వేరియంట్ అంట. అంటే నేను ఎక్స్ఐయు యూఎస్‌డి అని ఇచ్చాను. కానీ ఇక్కడ గోల్డ్ అని ఉందంట దాంట్లో. బట్ నేను టైప్ చేసేటప్పుడే గోల్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేసుంటే బావుండేది. అయినా సరే అది ఏం చేస్తుంది ట్రై చేస్తుంది. అంటే గోల్డ్‌కి ఈక్వల్‌గా అంటే ఎక్స్ఐయు యూఎస్‌డికి ఈక్వల్‌గా ఏదైనా ఉందా లేదా అని చూసుకుంటుందది. చూసుకొని ఇంటర్నల్లీ ట్రై చేస్తుంది. ఓకే. జస్ట్ వెయిట్. అండ్ ఈరోజు న్యూస్ మార్కెట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వోలటాలిటీ అనేది ఉంది మార్కెట్‌లో. కమ్ ఆన్ వెయిట్. యాహ్! ప్రైస్ హిస్టరీ మొత్తాన్ని పుల్ చేస్తుందంట బ్యాక్‌లో. సో, నేను ఏ టైమ్ ఫ్రేమ్‌లో వర్క్ చేయాలి అన్నది దానికి మెన్షన్ చేయలేదు. లాస్ట్ స్వింగ్, లాస్ట్ హై, లో అని జస్ట్ మెన్షన్ చేశాను. అంటే కరెంట్ చార్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉంటదో, ఇది ఎగ్జాంపుల్ 1 మినిట్ అనుకోండి. 1 మినిట్ ప్రకారమే అది ఆర్డర్ కొడుతుంది. ఓకే. సో, అది అనాలిసిస్ చేసుకుంటుంది. అంటే మనం దీన్ని ట్రెండ్ లైన్ గీయడమా, ఫిబొనాచి పెట్టడమా ఇదంతా సెకండరీ థింగ్ అదంతా అనవసరం ఇప్పుడు. జస్ట్ నేను దానికో ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. ఆ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ ఏఐ అనేది థింక్ చేస్తుంది. సో, ఏం చేస్తదో చూద్దాము. జస్ట్ వెయిట్. యాహ్! కొంచెం టైమ్ ఇద్దాం గైస్. ఆహ్, రియల్లీ ఇంత టైమ్ తీసుకోవడానికి రీజన్ ఏందంటే, నేను ఎక్స్ఐయు యూఎస్‌డి అని చెప్పి ఇవ్వడం వల్ల ఇది కొంచెం టైమ్ ఎక్కువ తీసుకుంది. నేను దాన్ని స్టాప్ చేసేలాగా గూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ కొంచెం ఎక్కువ టైమ్ తీసుకుంది అంటే. యాహ్! 1 మినిట్. వెయిట్. ఇదిగోండి. స్వింగ్ అనాలిసిస్ అనేది చేసిందంట. మనకి కింద హెచ్1 యూజింగ్ హెచ్1 క్యాండిల్స్‌ని స్వింగ్‌ని అనాలిసిస్ చేసింది. యెస్ గైస్ చూడొచ్చు మీరు. ఇక్కడేమంటుంది లాస్ట్ స్వింగ్‌లో టైము, డేటు మొత్తం ఇక్కడ చూపించేసింది. సో, ఇప్పుడేం చేయాలి అని అడుగుతుంది. అంటే బై విత్ ద బులిష్ లెగ్ ఫెడ్ బ్యాక్ టువర్డ్ స్వింగ్ లో. డోంట్ ట్రేడ్ జస్ట్ వాంటెడ్ టు ద ఎనాలిసిస్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలనంటే అంటే ఇదంతా మనకు అన్నెసెసరీ గదా! అది ఏదైనా గానివ్వండి. అది బై సైడ్ ఎళ్తదా? సెల్ సైడ్ ఎళ్తదా? అనేది సెకండరీ థింగ్. ఓకే. యాస్ యువర్ నేను దానికి మళ్ళీ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాను. యాస్ యువర్ ఎనాలిసిస్ ఓకే. యాస్ యువర్ ఎనాలిసిస్ యూ కెన్ టేక్ ఏ పొజిషన్ విత్ 0.01 ఓకే. అది ఏదైనా గావచ్చు. అది బయ్యా, సెల్లా అనేది మనకు అనవసరం. ఒక పొజిషన్ తీసుకోమని జెప్పాము. అది అనాలిసిస్ బేస్ చేసుకొని తీసుకోమని జెప్పాము. ఓకే. మళ్ళీ చిన్న టైపింగ్ మిస్టేక్. ఇక్కడ అనాలిసిస్ అనే దగ్గర సంథింగ్ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సరే అది అలో చేయమన్నప్పుడు మనం అలో చేయాలండి. ఓకేనా? ఆర్డర్ ప్లేస్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసింది. ఏ ఆర్డర్ ప్లే చేసింది? బై ఆర్డర్ ప్లేస్ చేసింది. ఎందుకు బై ఆర్డర్ ప్లేస్ చేసింది? అంటే దానికి ఇప్పుడు నేను అక్కడ ఏం జరుగుతుందనేది నాకు అన్నెసెసరీ థింగ్ అది. ఓకే. కింద ప్రాఫిట్ గూడా రన్ అవుతుంది చూడండి. అది అనాలిసిస్ చేసేసుకుంది. అది పైకెళ్తదా? కిందకెళ్తదా? దాన్ని అర్థం చేసుకుంది. అక్కడ బై ఆర్డర్ పనిచేసింది. ఇక్కడ ఏమంటుంది? స్టాప్ లాస్ పెట్టలేదు. స్టాప్ లాస్ పెట్టాలా అని అడుగుతుంది. యెస్ అని చెప్పి అందాం. యెస్ యూ కెన్ యూ కెన్ పుట్ ఎస్ఎల్ అండ్ టీపీ 1:1 అన్నట్లుగా పెడదాము. 1:1 అంటే అదే చూసుకుంటది. 1:1 ఎక్కడ ఎస్ఎల్ వస్తుంది, ఎక్కడ టీపీ వస్తది. 1:1 అనేది. అంటే స్వింగ్ లో అనేది ఎస్ఎల్ పెట్టొచ్చు. స్వింగ్ పైన సేమ్ ఈక్వలెంట్‌గా పైన 1:1 అన్నప్పుడు పైన టీపీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను అనుకుంటున్నాను. ఓకే. ఇది ఫస్ట్ టైమ్ ఎంట్రీ చేయమని అడుగుతదండి. మీటర్ ట్రేడర్‌లో కొంచెం ఈ మోడిఫై చేయమంటుంది. మరి చేయాలా? వద్దా? అని అడుగుతది ఫస్ట్. నేను ఇది జస్ట్ ఇప్పుడే ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేశాను.
ఓకే. ఆల్ అలో ఎంటర్ లేదా ఆల్వేస్ అని చెప్పి కూడా ఆప్షన్ ఉంటది. నేను జస్ట్ దాన్ని అలో చేస్తున్నాను అంతే. ఇలా పెడితే ఏమైతదంటే అది ఏదైనా మిస్టేక్ జరగొచ్చు. అదే ఆటోమేటెడ్‌గా అది పెట్టుకుందనుకోండి ఏమవుతది అంటే దాని ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి టీపీ రావచ్చు. ఒకవేళ ఎస్ఎల్ పోతే ఇంత వెనక్కి ఎస్ఎల్ పోతది అనేలాగా ఉంటుంది. ఐ ఫిల్డ్ ద ఐ ఫిల్డ్ అండ్ ఇట్స్ నౌ ఓపెన్ పొజిషన్ లెట్ మీ అప్డేట్ ద క్లీన్ ఆర్ఆర్ 1:1 పెట్టిందంట. బట్ నాకు ఇక్కడ ఎక్కడ ఎస్ఎల్ కనిపించట్లేదు. జస్ట్ నేను దీన్ని నేను కొంచెం డ్రాగ్ చేస్తే కనిపించిందండి. అంటే కొంచెం జూమ్ ఔట్ చేస్తే కనిపించింది నాకు. ఏంటి టీపీ ఇక్కడ సెట్ చేసింది. ఎస్ఎల్ ఇక్కడ సెట్ చేసింది. అంటే ఇది 1:1 అని చెప్పి నేను చెప్పడం వల్ల ఇంతకుముందు అది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంది. బట్ ఇక్కడ ఉన్న టైమ్ ఫ్రేమ్ ఏంటి ప్రెజెంట్ అంటే 1 మినిట్ ఉంది. సో నేను 1 అవర్‌లోకి మార్చి చూస్తానండి. సో 1 అవర్ ప్రకారం చూసుకుంటే 50% ఆఫ్ ద విక్ స్వింగ్ లోని తీసుకుంది ఇది. ఇది ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ లైన్ చార్ట్‌ని ఫాలో చేసింది ఇది. లైన్ చార్ట్ ఫాలో అయ్యి ఈ లాస్ట్ స్వింగ్ లోని ఎస్ఎల్ కింద తీసుకుంది. ప్రెజెంట్ కండిషన్ ప్రకారం మార్కెట్ బయింగ్‌లోకి వెళ్తది అని చెప్పి తీసుకుంది. సో నేను దీన్ని మాన్యువల్‌గా కూడా ట్రేడ్ కరెక్టా కాదా అని చెక్ చేయడానికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఒక ట్రెండ్ లైన్ వేసి చూస్తానండి. సింపుల్ ట్రెండ్ లైన్ ఒకటి వేసి చూస్తాను. ఈస్ దిస్ రైట్ ఆర్ రాంగ్ అన్నది చూద్దాము ఒకసారి. షూర్‌గా అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తది ఇక్కడి నుంచి. అంటే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని దానికి అర్థమైంది. అంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకటొచ్చింది. ఈ ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేయొచ్చు అని అది తీసుకుంది. సో సంథింగ్ అంటే ఏదైనా కావచ్చు ఇక్కడ. బట్ మనం బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు. జస్ట్ అనాలిసిస్ చెయ్యి గోల్డ్‌లో. ఇక్కడి నుంచి ఏం జరుగుతదో చేసేయి అని చెప్పి మనం దానికి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం ఒకటే మనం చేయాల్సిన పననమాట. సో ఈసారి ఏం చేద్దామంటే ఈ పొజిషన్‌ని ఉండగానే ఇంకొక ఇన్‌స్ట్రక్షన్ ఇద్దాము. ఏందంటే హెడ్జ్ దిస్ పొజిషన్ విత్ సెల్ ఆర్డర్ 0.02 అని చెప్పి నేను ఎంట్రీ కొట్టాను ఇక్కడ. జనరల్లీ దానికి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ఏది దాన్ని హెడ్జ్ చేయమన్నాను. ఒకవేళ లాస్ అయినా గానీ 0.02లో దాన్ని మెర్జ్ చేసేస్తే హెడ్జ్ చేసేస్తే ఏమవుతది సెల్ పొజిషన్ కూడా ఒకటి ఓపెన్‌లో ఉంటది. అప్పుడేమవుతది సెల్లింగ్ ఆర్డర్ కూడా పడాలి. ఇదిగోండి పడింది. సెల్లింగ్ ఆర్డర్ ఆల్రెడీ పడిందండి ఇక్కడ. సో సెల్ ఆర్డర్ పడింది కానీ మళ్ళీ దీనికి ఎస్ఎల్ లేదు. ఓకేనా. సో ఎస్ఎల్ లేదు కాబట్టి మనం అంటే సింపుల్‌గా నేను దీనికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్తున్నా గదా! మరి రోజు దీని ముందు కూర్చొని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలా అంటే అట్లేం లేదు. జనరల్లీ నేనిక్కడ దీనికి ఫస్ట్ దీన్ని ఎలా వాడుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తున్నాను. దీని తర్వాత దీన్ని ఫుల్లీ ఆటోమేటెడ్ ఎట్లా చేయాలన్నది కూడా మీకిప్పుడు చూపిస్తాను. ఓకే. సో దీనికి కూడా ఎస్ఎల్ టీపీ లేదు. సో సింపుల్‌గా ఫాలో ద ఎస్ఎల్ టీపీ రూల్స్. ఇక్కడ సంథింగ్ ఏమడుగుతుంది? వన్స్ క్యాన్సల్ పెండింగ్ ఆర్డర్. ఓకే. అలో చేస్తున్నానండి. పెండింగ్ ఆర్డర్స్‌ని ఏమైనా ఉంటే క్యాన్సల్ చేసేస్తదంట అది. ఫాలో ద ఎస్ఎల్‌టిపి రూల్స్ యాస్ ఇన్ ఫస్ట్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్. ఓకే. అంటే ఫస్ట్ ట్రేడ్ లాగా ఎస్ఎల్‌టిపిని కూడా పెట్టమని చెప్తున్నాను నేను. చేస్తుంది. 2 ఆర్డర్స్ పంచ్ కొట్టిందండి అది. ఓకే. దీంతో ఏం చేయించొచ్చు అనేది చెప్తున్నా. దీని తర్వాత మనం సెకండ్ థింగ్ ఏం చేద్దాము అంటే దీన్ని ఫుల్లీ ఆటోమేటెడ్ ఎట్లా చేయాలి అన్నది నేను మీకు ఒక చిన్న ఐడియా ఇస్తానండి. ఓకే. ఇదిగోండి సెల్ స్టాప్ ఆర్డర్ ఒకటి పెట్టింది హెడ్జ్ చేసి. అంటే పెండింగ్ ఆర్డర్ పెట్టింది ఒకటి. ఎందుకు పెండింగ్ ఆర్డర్ పెట్టింది అంటే ఒకవేళ మార్కెట్ పడితే అక్కడి నుంచి సెల్లింగ్‌లోకి వెళ్తదనమాట. అంటే ఏంది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. నేను హెడ్జ్ చేయమన్నాను. అది హెడ్జ్ చేయమని చెప్పినప్పుడు జస్ట్ ఆర్డర్ కొట్టి వదిలేయండి అనేది కాదు దాని మీనింగ్. అది పెట్టి తీసేసింది గూడా. అంటే ఏంటి ఒకవేళ క్యాండిల్ వెనక్కి ఫ్లిప్ అవుతుందనుకోండి. అది తీసేస్తది. పెండింగ్ ఆర్డర్‌ని క్యాన్సెల్ చేసేసుకుంటది. ఓకే. అంటే ఆటోమేటిక్‌గా డిసిజన్స్ తీసుకుంటుందండి. మనం ఏం చేయనక్కర్లేదు. జస్ట్ ఒకసారి శాంపిల్‌గా, సింపుల్‌గా దానికి హెడ్జ్ చేయి అని చెప్పినప్పుడు దానికి అర్థమైంది. హెడ్జ్ ఎట్లా చేయాలి అన్నది అర్థమైంది. సో, బై ఛాన్స్ ఎక్కడైనా ఫెయిల్ అవుతుందనుకోండి ట్రేడ్. అది హెడ్జింగ్ కింద దాని కౌంటర్ ట్రేడ్ కొట్టేస్తుందనమాట. ఇదిగోండి ఇంకో ట్రేడ్ కొట్టింది. ఎందుకు ఇంకో ట్రేడ్ కొట్టింది? మనము హెడ్జ్ చేయమని చెప్పాం దానికి. ఓకేనా. హెడ్జ్ చేయమని చెప్పినప్పుడు అది కౌంటర్ ట్రేడ్స్ కొడుతుంది. అయితే దీనికి కూడా టీపీఎస్ఎల్ రూల్స్ పెట్టమని చెప్పాం మనము. అది ఇంకా థింకింగ్‌లోనే ఉంది ప్రెజెంట్ అయితే. ఓకే. మరి హెడ్జింగ్ వల్ల ఏంటి? యూజ్ ఏంటి అంటే మనం 0.01 మాత్రమే బై చేసాము. కానీ మార్కెట్ కిందికొస్తుంది కాబట్టి
హెడ్జ్ చేయమని చెప్పాను. అప్పుడేమవుతది, ఇటు సెల్లింగ్ ఆర్డర్స్ 0.02, 0.02 అంటే 4 ఆర్డర్స్ పడతాయి. అంటే ఇక్కడ మన మెచ్యూరిటీ కూడా ఉంటదండి. మనం ఆలోచించే విధానంలో కూడా కొంచెం అది లాజిక్ ఇచ్చేది మెచ్యూర్‌గా ఇవ్వాల్సొస్తది. ఆహ్, చూద్దాం, నేను చెప్తాను. ఒక 2 నిమిషాలు ఆగండి. ఇది హెడ్జ్ చేసినప్పుడు ఏమైంది, 0.01 బై ఆర్డర్ ఫెయిల్ అవుతున్నప్పుడు 0.02 తోటి హెడ్జ్ చేసి 2 టైమ్స్ సెల్లింగ్ ఆర్డర్ కొట్టింది. ఓకే. మరి ప్రాఫిట్ ఎంతవరకు బుక్ చేయాలి అని నేను అడిగినప్పుడు, దానికి చెప్పినప్పుడు టీపీఎస్ఎల్ నేను 1:1 అని పెట్టానిక్కడ. అర్థమైంది గదా! సో, ఇప్పుడు నేను దీనికి ఏం యాడ్ చేస్తానంటే, యాడ్ అగ్రెసివ్, జస్ట్ అగ్రెసివ్ ట్రైలింగ్ ఎస్ఎల్ టు దిస్ బై ఆర్డర్, బై ఆర్డర్ విత్ సేఫ్ డిస్టెన్స్, సేఫ్ డిస్టెన్స్ 10 పాయింట్స్. జస్ట్ పాయింట్స్‌లో పెడుతున్నా, పిప్స్‌లో పెట్టట్లేదు. 10 పాయింట్స్. 10 పాయింట్స్. ఓకే. 10 పాయింట్స్ డిస్టెన్స్ పెట్టమని చెప్పాను. స్టార్ట్ స్టార్ట్ దిస్ టీఎస్ఎల్ అంటే ట్రైలింగ్ ఎస్ఎల్ ఆఫ్టర్, ఒక్క నిమిషం, ఆఫ్టర్ గెట్టింగ్, ఒక్క నిమిషం అండి. ఆఫ్టర్ గెట్టింగ్ 1 యూఎస్‌డి లేదా 2 యూఎస్‌డి అని పెడదాం. 2 యూఎస్‌డి అంటే $2 వచ్చిన తర్వాత అగ్రెసివ్ ట్రైలింగ్ స్టార్ట్ చేయమని చెప్పాను దానికి. అండ్ అగ్రెసివ్ ట్రైలింగ్ గ్యాప్ ఎంత ఉండాలి కరెంట్ ప్రైస్‌కి, దాని మనం కింద రన్ అవుతున్న ప్రైస్‌కి, ట్రైలింగ్ ఎస్ఎల్‌కి ఎంత గ్యాప్ ఉండాలి, అంటే 10 గ్యాప్ ఉండాలా, 20 గ్యాప్ ఉండాలా అన్నది దానికి ఇస్తున్నా నేను. ఆ విధంగా మనం ట్రైలింగ్ ఎస్ఎల్ రాసాము. సో, హెడ్జింగ్ పొజిషన్స్‌కి గూడా మనం ఎస్ఎల్‌టిపి రాయాలి. అయితే జనరల్లీ దాన్ని అడిగాం గానీ, మరి అది పెట్టలేదు. ఓకే. ఇది అలో చేయమని అడుగుతుంది. చలో అలో చేసేసానండి నేను. ఓకే. చూడండి తీసేసింది. ఒక ఆర్డర్ ఏం చేసేసింది, తీసేసిందండి. అంటే ప్రాఫిట్ రాగానే ఒకటి తీసేసింది. జస్ట్ వెయిట్. ఓకే. సేమ్ పొజిషన్స్ ఇక్కడ గూడా రన్ అవుతున్నాయండి. మొబైల్‌లో గూడా రన్ అవుతున్నాయి. ఓకే. నేను చార్ట్ ఇక్కడ గూడా చూపిస్తూ ఉంటా మీకు. ఇక్కడ గూడా రన్ అవుతున్నాయి. ఓకే. జస్ట్ ఎ సెకండ్. ఫుల్లీ ఆటోమేటెడ్ ఎట్లా చేయాలి అంటే అండి, మనం ఒక లాజిక్ చెప్పాలి దానికి. సో, ఇలా గోల్డ్‌లో 0.02 లాట్ తీసుకో. మనము ఏదైనా లాజిక్ చెప్పాలి. అంటే ఆర్ఎస్ఐ క్రాస్ ఓవర్ అవుతుందనుకో, నీకు అక్కడి నుంచి బయింగ్ అవుతది అని అనిపిస్తే యూ కెన్ గో విత్ బయింగ్ అని చెప్పేయాలి దానికి, అంతే. అది మీకు ఉదయం నుంచి నైట్ దాకా ఆర్ఎస్ఐని వెతుకుతా ఉంటది. ఆర్ఎస్ఐని వెతికి, 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 వెతికి ఏం చేస్తది, ఎక్కడైతే బయింగ్ పొజిషన్ ఎంట్రీ పడుతూ ఉంటదో, ఆర్ఎస్ఐ బేస్ మీద ఎంట్రీ కొడతది. ఒకవేళ మీరు ఆర్డర్ బ్లాకు ప్లే చేస్తదేమో చూడు అని చెప్పి అన్నామనుకోండి. ఆర్డర్ బ్లాక్‌ని ప్లే చేస్తే అక్కడి నుంచి ఆర్డర్ బ్లాక్స్‌ని హంటింగ్ కొడతది. ఇదిగోండి పక్కన ఇదంతా జరుగుతుంది బ్రదర్. పక్కన మనం ఏం చేసాము, ఇది కొంచెం స్లో ఉందండి లిటరల్లీ ఇది ఎందుకు స్లో ఉందన్నది నేను చెప్తాను చూడండి. మనం వాడేది ఫ్రీ వెర్షన్. ఫ్రీ వెర్షన్‌లో కొంచెం అది మొత్తం కాలిక్యులేట్ చేసుకొని, అదంతా చేసుకొని, నేనిచ్చిన టాస్క్ కొంచెం పెద్దగా అయిపోయింది దానికి. ఫ్రీ వెర్షన్‌లో కొంచెం స్లోగా పనిచేస్తది. అదే మన దగ్గర ప్రీమియం వెర్షన్ ఉందనుకోండి, ఇట్ విల్ వెరీ ఫాస్ట్ అనమాట. ఓకే. సేమ్ పొజిషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్లస్ మొబైల్‌లో కూడా చూడొచ్చు సేమ్ వెర్షన్‌లో. ఓకే. ఒక పని చేద్దాము. దీనికి నేను ఏం చెప్తానంటే క్లోజ్ ఆల్ ఆర్డర్స్, ఆర్డర్స్. ఓకే. జస్ట్ మొత్తం క్లోజ్ చేయమని అడుగుతున్నా. ఏం చేస్తదో చూద్దాం. యెస్. క్లోజ్డ్ అండి. అంటే అర్థమైందా? సో, ఈ విధంగా మార్కెట్ మొత్తం ఐ మీన్ ఆర్డర్స్ మొత్తం క్లోజ్ చేసేస్తుందది. బ్యాలెన్స్ ఎంతుందంట మళ్ళీ మనకు చెప్తుంది గూడా చూడండి. పీఎన్ఎల్ 00, ఎందుకంటే అక్కడ ఏం ప్రాఫిట్ రాలేదు. నో ఓపెన్ ఎక్స్‌పోజర్ అంటే రైట్ నౌ ఏమీ లేదు అక్కడ. ఓకే. దెన్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఆహ్, దీనికి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్‌ని సెట్ చేయడానికి ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చేద్దాము. ఐ వాంట్ ఐ వాంట్ 20 లేదు, ఒక 5 సరే 10 అని పెడదామండి. 5 వద్దు, మరీ తక్కువొద్దు, మరీ ఎక్కువొద్దు. 10 యూఎస్‌డి ప్రాఫిట్ ఇన్ గోల్డ్ ఆర్ ఎక్స్ఏయూ యూఎస్‌డి ఆహ్, యూ కెన్
track the candles in 1 minute, 1 minute, 1 minute, and punch orders with 0.02. Okay. Manage SL according your analysis, and ఏం రాస్తామంటే, and if getting 10 USD, then stop the trading. ఓకే, స్టాప్ ద ట్రేడింగ్. నేనేం చేస్తున్నానంటే దీనికి సింపుల్ వర్డ్స్లో, నాకు $10 కావాలి గోల్డ్లో, నువ్వు ట్రాక్ చెయ్యి, నువ్వు ఎనాలిసిస్ చెయ్యి. ఎనాలిసిస్ ఇక్కడ మిస్ అయింది. యూ కెన్ ట్రాక్ ఆర్ ఎనాలిసిస్. ఓకే, ఎనాలిసిస్. Okay, ఎనాలిసిస్ ద క్యాండిల్స్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్. ఓకే, పంచ్ కొట్టు ఆర్డర్స్ 0.02 తోటి. ఎస్ఎల్ నీ అకార్డింగ్ నువ్వు సెట్ చేసుకో. టీపీ కూడా, అండ్ ఎస్ఎల్ అండ్ టీపీ రెండు పెట్టుదామండి. ఎస్ఎల్ టీపీ పెట్టేసుకో యాజ్ యువర్ ఎనాలిసిస్. సో అండ్ ఇఫ్ గెట్టింగ్ ద $10, దెన్ యూ కెన్ స్టాప్ ద ట్రేడింగ్. నేను దానికి ఒక చిన్న సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నాకు ఏం చేస్తుందో అనవసరం అది. నాకు $10 కావాలి. అది ఎనాలిసిస్ చేసి నాకు $10 సంపాదించి పెట్టాలి. నా టార్గెట్ అంతే. నేను దానికి ఏ ఆర్ఎస్ఏ లాజిక్ చెప్పను, ఏ ఆర్డర్ బ్లాక్ లాజిక్ చెప్పను. అది చేసుకోవాలి అంతే. నాకది కావాలి. ఓకే, డూ ట్రేడ్ సైకిల్ నౌ, ఐ విల్ పింగ్ యూ, చెక్ ద కంటిన్యూ. ఓకే, సో ఏమంటుంది ఇక్కడ అంటే థింక్ చేస్తుందండి. ఓకే, జస్ట్ నేను స్కిప్ చేస్తున్నా దీన్ని. ఓకే, హౌ డు యూ వాంట్ టు ప్రొసీడ్ given I cannot run the in background. All right, let's start the first cycle. I will analyze the 1 minute candles now. Place a 0.02 lots with the SLTP and track toward the $10 target. నేను $10 కోసం ట్రై చేస్తాను అని చెప్తుంది. యూ విల్ జస్ట్ నీడ్ టు పింగ్ మీ అగైన్. ఎగ్జాంపుల్ చెక్ స్టేటస్. ఒకవేళ ఏంటి ప్రజెంట్ స్టేటస్ ఏంది చెక్ చేయి అని మనం పెట్టి అడిగితే అది చెప్తుందంట. తర్వాత కంటిన్యూ ద సైకిల్ అంటే ఆటోమేటిక్గా అది కంటిన్యూ చేస్తుందంట కూడా. ఓకే, సో అది థింక్ చేస్తుంది, అంటే ఎనాలిసిస్ చేస్తుంది. 1 minute క్యాండిల్స్ని ఎనాలిసిస్ చేస్తుంది. నేను కూడా 1 minuteలోకి షిఫ్ట్ అవుతాను. ప్రజెంట్ టైం ఫ్రేమ్ 1 minuteకి వెళ్దాము. అంటే నాకు కూడా తెలియాలి కదా అసలు ఏం చేస్తుంది అన్నది. ఊరికే జస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఎస్లో ఉన్నాను అనుకోండి, లేదా సంథింగ్ ఎక్కడో వేరే సిటీకి వెళ్ళిపోయాను, లేకుంటే ఎక్కడైనా పల్లెటూరుకి వెళ్ళాను, ఎక్కడికైనా వెళ్ళాను. నేను విపిఎస్ కనెక్ట్ చేసేసుకొని దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనుకోండి, అది దాని బేసిస్ మీద ట్రేడ్స్ కొడుతూ ఉంటుంది అనమాట. ఓకే, నేను అక్కడి నుంచైనా కొడతా. చూడండి సెల్లింగ్ చేసింది. నేను హ్యాండ్స్ ఇక్కడే ఓపెన్లో పెడుతున్నా బ్రదర్, ఎందుకంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా చేస్తున్నారు అనుకుంటారని. సెల్లింగ్ కొట్టింది, ఎస్ఎల్ పైన పెట్టింది. టీపీ ఎక్కడ పెట్టింది? టీపీ ఇక్కడ పెట్టింది. చూడండి, అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. నెక్స్ట్ లెవెల్. ఇంకోటి 0.02నే కొట్టింది చూడండి. నెక్స్ట్ లెవెల్‌లో ఇది ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంది బ్రదర్. అంటే మనం ఏం చేయాల్సిన పని లేదు. ఎస్ఎల్ $4, టీపీ $6. అంటే ఈ మల్టిపుల్ ఆర్డర్స్ కూడా కొట్టే ఛాన్స్ ఉందండి. ఆర్డర్ ప్లేస్డ్ పెండింగ్, అంటే పెండింగ్ ఆర్డర్ ఫలానా నెంబర్ దగ్గర, అంటే 4031 దగ్గర పెండింగ్ ఆర్డర్ కూడా పెట్టి ఉంచిందంట ఒకటి 50 దగ్గర. ఓకే, 403150 403150 ఎక్కడుంది? 3150 అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుందండి. 3150 ఒక పెండింగ్ ఆర్డర్ కూడా ఉంది. అది ఏంటి అంటే, ఒకవేళ మార్కెట్ ఇంకా పుల్ బ్యాక్ తీసుకొని వచ్చింది అని అంటే అది అక్కడికి వెళ్ళి వస్తుందంట. అంటే అక్కడ ఇంకో దాన్ని తీసుకొని వచ్చేస్తుంది. $3 $6 3 ఎస్. ఓకే, చూస్తున్నా బ్రదర్, చూస్తున్నా ఇంకా ఏం చేయగలుగుతుంది ఇది అనేది చూస్తున్నా. అంటే నెక్స్ట్ లెవెల్ ట్రేడింగ్ అనమాట ఇక్కడ జరిగేది ఇప్పుడు. ఓకే, అంటే మన బ్రెయిన్ వాడట్లే. అసలు ఏం జరుగుద్ది, ఏం జరగదు అదంతా మనకు అన్నెసరీ. ఓకే, ఇది 5.82 USD చూపిస్తుంది ఇక్కడ టీపీ. ఇది ఎస్ఎల్ 4.18 చూపిస్తుంది. ఓకే, డన్ అండి.
చూడండి మరి అది అక్కడి నుంచి కింద పడతది అని జెప్పి అది అనాలిసిస్ చేసింది. చేసిన దాని ప్రకారం కిందికి తీసుకెళ్ళిపోతుంది. ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓకే. గైస్ మీకు చాలా ఈజీ మెథడ్‌లో ఇది ఎట్లా సెటప్ చేయాలి అనేది తెలుగులోనే వీడియో చేస్తా బ్రదర్. దయచేసి ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నేను ఇంకొక వీడియో చేస్తాను. అది ఎట్లా కనెక్ట్ చేయాలి? దీన్ని మీరు లైవ్ యాక్సెస్ ఎట్లా చేయొచ్చు అన్నది. ఓకేనా? సో, జనరల్లీ ఏంటంటే డౌట్స్ వచ్చినా మీకు సపోర్ట్ కావాలి గదా! ఆ డౌట్స్ వచ్చిన సపోర్ట్ కోసం నేను మీకు మళ్ళీ సపోర్ట్ థింగ్స్ కూడా మీకు లైవ్‌లో గానీ, లేదంటే వాట్సాప్ త్రూ గానీ మీకు సపోర్ట్ చేయడానికి ట్రై జేస్తాను. ఓకే. సో, అర్థమైందనుకుంటా మీకిక్కడ. ఇప్పుడొక పని జేద్దాము. ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇద్దాము. ఇఫ్ లాస్ గెట్టింగ్ సారీ ఇఫ్ గెట్టింగ్ లాసెస్ దెన్ హెడ్జ్ పొజిషన్ until get 10 USD. Get 10 USD అండ్ క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఏంటి? వితౌట్ లూజింగ్ మై మెయిన్ క్యాపిటల్. మై మెయిన్ క్యాపిటల్ రైట్. మై మెయిన్ క్యాపిటల్ అంటే నా మెయిన్ క్యాపిటల్ అట్లనే ఉండాలి. అది లూజ్ అవ్వకూడదు. నువ్వు పొజిషన్స్ హెడ్జ్ చెయ్యి. ఓకే. సో, హెడ్జ్ చేయని చెప్పినప్పుడు అదేం చేయొచ్చు అంటే ట్రేడ్ చేయొచ్చు, క్వాంటిటీ సైజ్ పెంచి కొట్టొచ్చు. దానికి అన్ని పర్మిషన్స్ మనం ఇస్తున్నాం. ఓకేనా? ఇది డెమోలో మాత్రమే చేయాలి. ఫస్ట్ మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడానికి డెమోలో మాత్రమే చేయాలి బ్రదర్. ఒకవేళ మీరు రేపటి రోజున రియల్ టైమ్ ట్రేడింగ్‌లోకి వెళ్ళినా ఫస్ట్ మీరు డెమోని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? యాహ్! నో హెడ్జింగ్ రన్నింగ్ అంట. ప్రెజెంట్ ఏం హెడ్జ్ చేయట్లేదు అని ఉంది. నేను దాన్ని స్కిప్ చేసేసాను. గివెన్ హెడ్జింగ్ డజంట్ యాక్చువల్లీ ప్రొటెక్ట్ క్యాపిటల్. అంటే హెడ్జింగ్ చేస్తే క్యాపిటల్ ప్రొటెక్ట్ అవ్వదు. ఆలోచించుకోమని చెప్తుంది. $2 మైనస్‌లో ఉందంట. అది సెర్చ్ చేసే టైంకి. ఇట్లా కొన్ని థింగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో అర్థమవుతాయి మనకి. అంటే మార్కెట్‌లో ఏం జరుగుతది నెక్స్ట్ రాబోయే కొద్దిసేపట్లో అని. అంటే మనకి ఇది సెల్లింగ్ అవుతదని ట్రేడ్ కొట్టింది. బట్ మార్కెట్‌లో బయ్యర్స్ డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా ఏం చేయలేదు. అంటే ఇది ఖచ్చితంగా ప్రాఫిట్‌ని చేసి పెడతది అన్నది ఏం లేదు. కాకపోతే ఏందంటే మార్కెట్ అనాలిసిస్ మనం చేయాల్సిన పని లేదు. ఇది నేను 1 మినిట్‌లో అనాలిసిస్ అని చెప్పినా కాబట్టి 1 మినిట్‌లో అనాలిసిస్ చేసింది. అదే నేను 15 మినిట్సో, 1 అవరో చెప్పుంటే అక్కడ సక్సెస్ రేషియో పెరుగుతది. ఇక్కడ 1 మినిట్‌లో సక్సెస్ రేషియో తగ్గొచ్చు మేబీ. ఓకే. చలో నేనిక్కడ ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాను దానికి. యూ కెన్ ప్రొసీడ్ విత్ హెడ్జింగ్ మ్యాక్స్ ఆర్డర్స్ ఓకే. 0.05 ఎందుకంటే దానికి మాక్సిమం ఆర్డర్స్ కూడా ఎన్నివ్వాలి అన్నది కూడా చూడాలి గదా మనం. ఓకే. సో, మాక్సిమం ఆర్డర్ 0.05 అనమాట. నేను ఇది ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నానండి. ఇంతకుముందు కంప్లీట్‌గా ఆల్గోస్ మన ఈఎస్ వాడేవాడిని. ఈఎస్‌లో ఏమవుతదంటే కంటిన్యూయస్‌గా ప్రాఫిట్ వస్తా ఉంటది. బట్ కొద్దిసేపటి తర్వాత అది పోతది. అంటే మొత్తం పోదు. కొంచెం పోతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఆల్గోస్ రన్ చేసిన రిజల్ట్ చూపిస్తాను చూడండి. జస్ట్ ఎ మినిట్. ఇదిగోండి. ఇక్కడ ఆల్గోస్ రన్ అయినటువంటి ప్రాఫిట్ అనమాట. $2, $5, $6 అని. మధ్యలో కొన్ని కనిపిస్తున్నాయి చూడండి. జస్ట్ లైక్ ఇక్కడ చూడండి. $16 అని ఒకేసారి పోయింది. $16 అంటే ఏం చేసింది ఇది? $3, $5, $3, $5, $3, $3, $7 అని ఇట్లా చూపిస్తూ ప్రాఫిట్‌ని బుక్ చేసింది. మొత్తం ప్రాఫిటే. మొత్తం ఎక్కడ చూసినా ప్రాఫిటే ఇదంతా. కానీ సడెన్‌గా ఏం చేస్తదంటే ఎక్కడో ఒక దగ్గరకొచ్చి $15, $13 అని ఒకటి పోతది. అర్థమైందా? $13, $15 అని పోతది. అది పోవడం వల్ల ఏం జరుగుతది అంటే ఇది 10 సార్లు బుక్ చేసిన ప్రాఫిట్ ఒక్కసారికి తీసేస్తది. అంటే ఈఎస్‌లో ఆ ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. కానీ ఇక్కడ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ఏఐ లోపల ఏమవుతదంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఏమైతది? ఒకవేళ ఎస్ఎల్ పోయిందనుకోండి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా అది బై ఆర్డర్ తీస్తుంది. నేను హెడ్జ్ చేయమని చెప్పాను ఇంతకుముందు.
ఎన్ని లాట్స్ తోటి చేయమన్నాను? 0.05తో చేయమని చెప్పాను. ఇదేం చేసింది? 0.4 పెట్టింది. ఓకే. అది ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టింది మళ్ళీ. అది డైరెక్ట్ ఆర్డర్ తీసుకోలే. క్లోజ్ చేసేసింది చూడండి. ఆటోమేటిక్‌గా ఆర్డర్ క్లోజ్ చేసేసింది. ఎందుకు అంటే లిమిట్ ఆర్డర్ క్లోజింగ్ అనేది అక్కడ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే తీసుకుందాం అనుకుంది. పుల్ బ్యాక్ రాలేదు కాబట్టి తీసుకోలేదు. ఓకేనా? ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయండి. ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటది. గుడ్ కన్ఫర్మ్డ్ క్యాన్సల్డ్ క్లీన్‌లీ దిస్ టైమ్. నో డూప్లికేట్ ఫిల్లింగ్. అక్కడ పక్కన పడుతుంది గూడా. ఓకేనా? ఇదిగోండి మళ్ళీ బై ఆర్డర్ కొట్టింది. 0.4 04. ఓకే. సో, మనకు కావాల్సిన ప్రాఫిట్ రాగానే అది ఎగ్జిట్ జేపిస్తదేమో చూద్దాం. ఒక్కసారి నేను టీపీ ఎక్కడుంది అన్నది చూస్తున్నా. ఇదిగోండి టీపీ ఇక్కడుంది. బట్ ప్రతిసారి మీరేం జేయాలంటే అండి, ఇట్లాంటిది వాడేటప్పుడు యాడ్ అగ్రెసివ్ ట్రైలింగ్ ఎస్ఎల్ విత్ 10 పాయింట్స్ అని జెప్పి పెట్టాలి. 10 పాయింట్స్ డిస్టెన్స్ 10 పాయింట్స్ డిస్టెన్స్ ఆఫ్టర్ గెట్టింగ్ ఒక $3 పెడుతున్నా. $3 ఓకే. ఎందుకు అంటే ఒక $3 తర్వాత నాకు ట్రైలింగ్ ఎస్ఎల్ స్టార్ట్ అవ్వాలి అని పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ పెట్టారనుకోండి, $3 రాకముందుకే పెడితే అది జస్ట్ 0.10 సెంట్స్ చూపించినా సరే, ఒక 10 సెంట్స్ చూపించగానే అది వెంటనే అగ్రెసివ్ ట్రైలింగ్ హిట్ అయిపోతది. అదే $3 అన్నారనుకోండి, $3 తర్వాత అది అప్పుడు ట్రైలింగ్ స్టార్ట్ చేస్తది. అంటే లాజిక్ ఉండాలి. మనం ఇచ్చే దాంట్లో కూడా దానికి పర్ఫెక్ట్ లాజిక్ ఉండాలనమాట. ఓకే. యాహ్! ఇదిగోండి ఇప్పటికి ఒక్కసారి కూడా ప్రాఫిట్ చేసి చూపించలేదా అంటే ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే మనము అగ్రెసివ్ ట్రైలింగ్ యాడ్ చేయలే దానికి. ఇంతకుముందు ట్రేడ్‌లలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న ట్రేడ్‌లో కూడా అదే జరిగింది. మనం ఇచ్చేటప్పుడే ఒక క్లీన్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలి. ఓకేనా? ఏం ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలి? ఆటోమేటెడ్ చేసేటప్పుడు ప్యూర్‌లీ ఒక ప్రాంప్ట్ రాయాలి దానికి. ఏం ప్రాంప్ట్ రాయాలి? నాకు ఇంత అమౌంట్ గావాలి. ఈ టైంలో ఇంత అగ్రెసివ్ ట్రైలింగ్ స్టార్ట్ అవ్వాలి. దీనికి ఇంత టీపీఎస్ఎల్ నువ్వే సెట్ జేసుకో. ఓకే. నువ్వు చేసే టైమ్ ఫ్రేము ఫిక్స్‌డ్‌గా 5 మినిట్స్ వాడు. లేదా హయ్యర్ టైమ్ ఫ్రేమ్ మీద కన్ఫర్మేషన్ తీసుకో. అని దానికి క్లీన్‌గా ఒక పెద్ద ప్రాంప్ట్‌ని రెడీ చేసి పెట్టుకొని దానికి ఇస్తే అదేం చేస్తది పర్ఫెక్ట్‌గా ఒక అగ్రెసివ్ ఆహ్, ట్రైలింగ్ ఎక్కడ స్టార్ట్ జేయాలి? టీపీ ఎక్కడ సెట్ చేయాలి? ఎస్ఎల్ ఎక్కడ సెట్ చేయాలి? ఇట్లాంటివన్నీ గూడా చేస్తదనమాట. అవి ఏమీ చేయకుండా డైరెక్ట్‌గా మనం బై జేసి నాకు $10 కావాలి ఇచ్చేయి అంటే అది ఇవ్వదు. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ దానికివ్వాలి. అదిస్తే ఆలోచిస్తది. ఇక్కడ మనకు తగ్గిపోయే శ్రమ ఏంటి అంటే, మార్కెట్ ఏ డైరెక్షన్‌కెళ్తది అన్న ఆలోచన మనం పెట్టుకోవాల్సిన పని లేదు. నీకెంత అమౌంట్ గావాలి, ఎంత టీపీ, ఎంత ఎస్ఎల్ అన్నది అది మాత్రమే దానికి మనం చెప్పగలిగితే చాలు. అండ్ చూడండి 1.20 అయిందండి. నేను జస్ట్ $3 అవ్వగానే అగ్రెసివ్ ట్రైలింగ్ ఎట్లా ఇక్కడున్న ఎస్ఎల్ ఇక్కడికెళ్ళిపోయి దాన్ని హిట్ కొడతది. ఆహ్, అట్లా $3 బుక్ చెయ్యి అని గూడా జెప్పొచ్చు దానికి. $5 బుక్ చెయ్యి అని గూడా జెప్పొచ్చు దానికి. మనం ఇచ్చే ప్రాంప్ట్‌లోనే ఉంటది. ఆ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు గదా! పర్ఫెక్ట్ ప్రాంప్ట్ రాసి ఇస్తే సరిపోతదండి దానికి. ఓకే. కొంచెం టైమ్ స్పెండ్ జేద్దాము. ఎవరు ఎగ్జిట్ అవ్వొద్దు. అంటే వీడియో బోరింగ్ అనిపిస్తది. కానీ ఏఐ గదా! నెక్స్ట్ ఏం జరుగుతది అన్న కుతూహలం అనేది వస్తదండి ఇక్కడ. అర్థమైందా? నెక్స్ట్ ఏం జరుగుతది అన్నట్లు ఉంటది. అంటే ఏఐలో సమ్ టైమ్స్ ఏం చేస్తదంటే సడెన్‌గా ఫుల్ కన్ఫర్మేషన్ ఉందనుకోండి. ఓకే. అంటే లాస్ట్ టైమ్ నేను చాట్ జీపీటీ మీద చేసినప్పుడు ఏం ఏం జరిగిందంటే ఒకేసారి 0.10 కొట్టేసింది ఆర్డర్స్. ఒకటే ఆర్డర్‌లో 10 కొట్టేసింది. నాకు కావాల్సిన $10 కావాలి అని నేను రాస్తే, ఆ $10 వితిన్ ఎ సెకండ్‌లో $10 తీసి ఇచ్చేసింది. అంటే మనం దానికి డిసిజన్ ఇచ్చేసినాం గదా! ఆటోమేటిక్‌గా నువ్వే డిసైడ్ అవ్వు అని జెప్పి ఇచ్చేసినాం గదా! దానికి ఇక్కడ ఒకవేళ కన్ఫర్మేషన్‌గా ఏదన్నా క్యాండిల్ పడిపోతది అని దెలిస్తే ఆటోమేటిక్‌గా మ్యాజిక్ జేసి చూపిస్తదది. అంటే ఈ ఏఐస్‌లో ఉండేటటువంటి గొప్పదనం ఏంటి అంటే, ఒకవేళ కన్ఫర్మేషన్ దానికొచ్చింది అంటే అది 10 క్యాండిల్‌లు సారీ $10 1, 2 క్యాండిల్‌లన్నా తీసిస్తది. ఓకేనా? అంటే ఆటోమేటిక్‌గా మనం క్వాంటిటీ ఫిక్స్ చేసినాం అందుకే. ఇప్పుడు 0.5 కంటే నువ్వు ఎక్కువ క్వాంటిటీ పెట్టొద్దని జెప్పినాం దానికి. మనం అదేం పెట్టలేదనుకోండి, నీకు గావాల్సిన $10 గదా! నీ అకౌంట్‌లో ఎంత మనీ ఉంది, లివరేజ్ ఎంతుంది, చూసుకొని డైరెక్ట్ కొట్టేస్తదది.
ఓకే. అందుకే లిమిట్ పెట్టాలి దానికి గూడా. అమ్మో! నువ్వు 0.5 కంటే ఎక్కువ వాడకూడదు నా ట్రేడ్ అని లిమిట్ పెట్టాలి దానికి. ఏది ఆర్డర్స్ అంతకంటే ఎక్కువ పెట్టకూడదు అని దానికి మనం ప్రాంప్ట్‌లోనే రాయాలి. ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ జేసినా అది మిమ్మల్నే చూపిస్తది. మీరే చేయమన్నారు. మీ వల్లనే ఇది నేను లాస్ ఫేస్ చేశాను. నాకు సంబంధం లేదు అని జెప్పేస్తదది చివరికి. ఓకే. సో, అంటే ఇక్కడ ఎవరిని నిందించడానికి గూడా ఉండదు. ఓకే. నేనేదో వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ జేస్తున్నా. మళ్ళీ మీరు తర్వాత రియల్ అకౌంట్స్ పెట్టేసి, పోగొట్టేసి అట్లాంటి తప్పులు జేయొద్దు దయచేసి. ఓకే. సో, ఫస్ట్ డెమో మీద 2, 3 నెలలు ప్రాక్టీస్ జేయండి. ఇది మీకు అర్థమైతుందంటేనే అప్పుడు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళండి. లేకపోతే జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఈ వీడియోని చూడాలి అంతే. లేదా ఇంతకంటే మంచి వీడియోస్ ఎవరైనా చేస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి గూడా మీరు నాలెడ్జ్‌ని తీసుకోవచ్చనమాట. ఓకే. బై ఆర్డర్ తీసుకుంది. బట్ ఇప్పటిదాకా ప్రాఫిట్‌లోకెళ్ళలేదు. లాస్‌లోకే వెళ్తుంది. అంటే ఏఐస్ వల్ల మొత్తం ప్రాఫిట్ వస్తదనేది గూడా రాంగ్ అజంప్షన్‌లో ఉండకండి దయచేసి. అంటే మార్కెట్‌లో ప్రెజెంట్ టైమ్ ఫ్రేమ్‌ని బట్టి ఏదో ఒక డిసిజన్ బిగ్ వేల్ పార్టీస్ మార్చుకొని ఉండొచ్చు. అంత మాత్రాన డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి మార్కెట్ పైకెళ్ళిపోతది. ఏఐ అనాలిసిస్ చేసింది. అంటే అది కూడా రైట్ కాదండి. కాకపోతే ఇది 1 మినిట్‌లో జేసినాం గాబట్టి కొంచెం అటు ఇటుగా ఉందేమో. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో పనిజేస్తది. డోంట్ వర్రీ. మనం దీనికి హెడ్జింగ్ ఆప్షన్ గూడా జెప్పినాం. ఒకవేళ హెడ్జింగ్ జేయాల్సొస్తే చేసుకో అని జెప్పి. ఓకే. ఇంకొక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇద్దాము స్కాల్పింగ్ టైప్‌లో. స్కాల్పింగ్స్ యాహ్! యూ కెన్ డూ స్కాల్పింగ్స్. యూ కెన్ డూ స్కాల్పింగ్స్ క్యాండిల్ బై క్యాండిల్ with 0.05 lots. Follow the SL rules and trailing ఖచ్చితంగా రాయాలి. ట్రైలింగ్ SL రూల్స్ టు స్కాల్పింగ్స్. స్కాల్పింగ్స్‌కి SLTP రూల్స్ ఫాలో అవ్వు. ట్రైలింగ్ SL రూల్స్ కూడా ఫాలో అవ్వు అని చెప్పి పెట్టాను. చూద్దాం మల్టిపుల్‌గా ఎన్ని ఆర్డర్స్ కొడతది, ఎట్లా కొడతది అన్నది. ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. ఇది తెలియాలి మీకు. నేనిక్కడ ఏదో మ్యాజిక్ చేసి చూపిస్తా అన్నది కాదు. దీంట్లో నేను ఈ వీడియో చెప్తా ఉంటే మీకు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతది. అంటే నాలెడ్జ్ గానీ, అంటే ఐడియాస్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. సో, ఇది ఎలా సెట్ చేయాలన్న వీడియో జస్ట్ 30 మినిట్స్‌లో అయిపోతది. నేనది చేసి చూపిస్తాను మీకు. ఆ వీడియోలో చూసుకుందాంలే ఈ వీడియో ఏముంది చూడడానికి అని అనుకోవద్దు దయచేసి. ఓకే. అంటే ఇక్కడ నాకు వ్యూస్ కోసం అయితే కాదండి ఇది. నేను మీకు 3 పార్ట్స్‌లో డివైడ్ జేసినాం గదా! స్టెప్ 1లో ఒకటి ఏం జేసాం? ఇండికేటర్స్‌కి డెడికేట్ జేసాము. స్టెప్ 2లో ఏం డెడికేట్ జేసాము? స్టెప్ 2లో మన ఏంటది? యాహ్! MT5లో ఈఏ ఫైల్స్‌కి డెడికేట్ చేసాము. స్టెప్ 3లో ఏం జేసాము? స్టెప్ 3లో ఇది జెమినీ గానీ, లేదా క్లౌడ్ ఏఐని గానీ, వీటిని ఇంక్లూడ్ జేసాము. ఇట్లా మొత్తం చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆహ్, అంటే మీకు తెలియాలి అని అంతే. నాలెడ్జ్ రావాలి అంతే అని. అంటే ఇక్కడ ఎస్ఎల్ పోగొట్టేసింది. మనం స్కాల్పింగ్స్ చేయమని జెప్పినాం గదా! ఆ రూల్‌ని ఫాలో అయిందిప్పుడు. చూద్దాం. టీపీ, ఎస్ఎల్ సెట్ చేసింది దగ్గరలోనే. స్కాల్పింగ్స్ కోసం ట్రై జేస్తుంది. నేనిచ్చిన ప్రాంప్ట్ అయితే ఒరిజినల్‌గా నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యి రాసి ఇవ్వలేదండి. జస్ట్ దానికి చెప్పానంతే. నువ్వు ఇలా చెయ్యి అని జెప్పి. అది క్యాన్సెల్ జేసింది గూడా ఇప్పుడు. ఏది కన్ఫర్మ్డ్ క్యాన్సెల్డ్ క్లీన్‌లీ. ఎందుకు క్లియర్ జేసిందనంటే అది అంత వెనక్కి వెళ్ళకపోవచ్చు మేబీ. ఓకే. అంటే మార్కెట్ అక్కడికి వెనక్కి వెళ్ళకపోవచ్చు. అందుకే అది క్యాన్సెల్ జేసింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో క్యాండిల్ పెట్టింది. ఇంకొక ఆర్డర్ పెట్టింది. ఈసారి క్యాన్సెల్ చేయలేదు. ఆటోమేటిక్‌గా అది క్యాన్సెల్ చేసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ వెనక్కి వెళ్ళదు అని అర్థమైనప్పుడు తీసేస్తదది. అంటే క్యాన్సెల్ చేస్తది. నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్ పైన టచ్ చేయగానే ఎంట్రీ కొట్టేస్తది. కిందికి రాగానే టీపీ కొట్టేస్తది. చూద్దామండి జనరల్లీ. నేనిది లైవ్ డెమో లైవ్‌లో యూట్యూబ్ లైవ్‌లో చేద్దాం అనుకున్నా. ఎందుకైనా మంచిది ఆల్గో ఇస్తుంది గదా! అని జెప్పి చాలామంది అక్కడ ఒరిజినల్ ట్రేడ్స్ కొట్టుకుంటూ కూర్చున్నారనుకోండి. లాసెస్ ఒస్తే అక్కడ నేనిచ్చేదేంటి ప్రాక్టీస్ కోసం, డెమో కోసం ఒక డెమాన్‌స్ట్రేషన్ మాత్రమే. ఓకే. సో, దీని బేసిస్ మీద రియల్ మనీ మీద ఎవరైనా మనీ పోగొట్టుకున్నారనుకోండి. అది కొంచెం హ్మ్, మనకి ఎఫెక్ట్ అవుతదని ఆలోచించి ఇలా వీడియో ప్లాన్ జేశానండి అంతే.
ఓకే. ఇంకా ఆర్డర్ పంచ్ కాలేదు. నేను జస్ట్ స్కాల్పింగ్స్ కొట్టమని జెప్పానండి. ఇంతకుముందు ఏదో లాజిక్ ఇచ్చాను $10 గావాలని. అంటే నేనిచ్చిన టైమ్ ఫ్రేమ్ ప్రకారం నాకది ఎంతసేపు మార్కెట్ ఇప్పుడు కదలబట్టి ఒక 30 మినిట్స్ అయిందనుకుంటా. నేను మీతో ఎక్స్‌ప్లెయిన్ జేసేటప్పుడు. ఇదంతా గూడా. 30, 40 మినిట్స్ అయింది. అయితే ఈ 30, 40 మినిట్స్‌లో కూడా ఎలాంటి ఆపర్చునిటీ అక్కడ జెన్యూన్‌గా ప్రాంప్ట్ ఇచ్చిన దాని ప్రకారం పని జేయలే. ఇప్పుడు స్కాల్పింగ్స్ అనేది మాత్రం చెప్పాం గాబట్టి అది అనాలిసిస్ చేసుకుంటూ కంటిన్యూయస్‌లీ ఆలోచిస్తూనే ఉంది. చూస్తుంది. ఇగ ఇక్కడ జూడండి, ఇక్కడ ఇది ఇట్లా అవుతుందంటే అది స్కాల్పింగ్స్ కోసం ట్రై జేస్తుంది అన్నట్లనమాట. ఓకే. అంటే అది చూస్తుంది. మార్కెట్‌ని వాచ్ చేస్తుంది ప్రెజెంట్. ఈ విధంగా ఇది చేస్తుంది అంటే మార్కెట్‌ని వాచ్ చేస్తున్నట్లే ఇది. ఓకే. ఇదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించడానికే బ్రదర్. ఇంకేం లేదు. యాహ్! మళ్ళీ ఒక ఆర్డర్ కొట్టింది. సెల్లింగ్ ఆర్డర్. వెయిట్. అంటే ఈ క్యాండిల్‌ని బ్రేక్ కొడితే టీపీని టచ్ చేస్తది అని, అంటే ఫాల్ అవుతది అన్నట్లుగా అది తీసుకొనుండొచ్చు. ఎస్ఎలా? టీపీనా? అంటే ఒక్క టీపీ అన్నా టచ్ చేస్తదేమో చూద్దాము అని. కమాన్, 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 కమాన్. పెద్ద క్యాండిల్ ఇవ్వాలండి. దీన్ని టీపీని టచ్ చేయాలి. కమాన్, కమాన్, కమాన్ గొల్లి. ఇది ఎన్ని డాలర్లుంది బ్రదర్? $5 ఉంది జస్ట్. టీపీ $5 పెట్టింది. ఎస్ఎల్ ఎంత పెట్టిందిది? ఇది గూడా 5, అంటే 1:1 లాగా పెట్టింది. ఓకే. ఓకే. ఫుల్ బుక్ రైట్ నౌ. గెట్ ఆల్ పొజిషన్స్. ఎందుకు? అంటే మొత్తం ఫుల్ బుక్ చేసేస్తాను. ఏ పొజిషన్ ఉన్నా సరే అనే అంటుంది. ఎందుకు అంటే ఇది మేబీ రిటర్న్ తిరిగే ఛాన్స్ ఉందేమో. ఐ థింక్ అది మనకు చెప్తుంది బ్రదర్. పక్కన చూడండి ఇక్కడ. 2.01 అదే చెప్పింది. ఫుల్ బుక్ రైట్ నౌ. ఇప్పుడు బుక్ చేయమని చెప్తుంది. చేస్తా అంటుందనుకుంటా ఐ థింక్. ఓకే. కంటెంప్లేటింగ్ అంట. ఓకే. టీపీ హిట్ అయింది బ్రదర్. హెడ్స్ అప్. హెడ్స్ అప్ ద ఎర్లియర్ ఇది, ఒక్క నిమిషం. బై 0.04 రియలైజ్డ్ లాస్ ఆన్ ద లెగ్. హియర్ ఈస్ ద ఫుల్ పిక్చర్ నౌ. యాహ్! ఇట్స్ కూల్ బ్రో. అంటే మనం స్కాల్పింగ్స్ అనే ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది, అది హిట్ కొట్టింది బ్రదర్. టీపీ హిట్ కొట్టింది. దాని తర్వాత సంథింగ్ ఏదో మనకి ఎక్స్‌ప్లనేషన్ చెప్తుంది. మనకదంతా అన్నెసెసరీ. నేను దానికి స్కాల్పింగ్స్ చెయ్యి, ప్రాఫిట్ తీయి అని చెప్పానంతే. అది ఆటోమేటిక్‌గా 1 మినిట్‌ని ట్రాక్ చేసి చేస్తుంది. ఓకే. బ్యాలెన్స్ ఎంతుంది? ఈక్విటీ ఎంతుంది? పీఎన్ఎల్ ఎంతుంది? సో, 2.55 అంట. అంటే ఏంటి, ఇంతకుముందు $10 పోయినాయి. $5 రికవరీ చేసింది. ఇంకో ట్రేడ్‌లో సంథింగ్ కొంచెం అమౌంట్ పోయినట్లుంది. ఓకే. వి ఆర్ డౌన్ 21.30 సో ఫార్ థిస్ సెషన్. ఓకే. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి $21 దాకా మైనస్ అయిందంట. సరే అండి, ఇంకా ఆపేద్దాము. అది రియల్ అకౌంట్. సో, ఓకే బ్రదర్. నెట్ సెషన్ $16 మైనస్‌లో ఉంది. టోటల్‌గా 21 అయితే రికవరీ చేసింది ఒక 5. $16 మైనస్‌లో ఉంది. నేను ఇప్పుడేం చేస్తానంటే ఇక్కడ ఆల్గో ట్రేడింగ్ ఆపేస్తున్నా. ఓకే. డన్ గైస్. సో, మీరు ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ సేయింగ్ అన్నది. ఈ వీడియోలో కొంచెం నాలెడ్జ్ వచ్చిందనైతే అనుకుంటున్నాను బ్రదర్. ఇఫ్ మీకు నాలెడ్జ్ వచ్చిందనుకుంటే లైక్ చేసి ఇదే వీడియోని కొంతమందికి షేర్ చేయండి. ఇది ఓపెన్ వీడియో, డెమో పర్పస్ వీడియో. ఏదైతే అకౌంట్‌ని సెటప్ చేసే వీడియో ఉంటదో అది నేను ఓపెన్‌లో పెట్టాలా లేదా అన్నది ఆలోచిస్తాను. ఓకేనా? యాహ్! డన్ బ్రదర్. ఓకే. థాంక్ యూ. బై. ఆల్ ద బెస్ట్.